ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారు నమస్కారం. నమస్తే సార్. చిరంజీవి గారు కేరళ టూర్ విషయంలో ₹1 కోటి విరాళం ప్రకటించారు. వయనాడు ఘటనల నేపథ్యంలో ఆయన నేరుగా వెళ్ళి కలవడం, అక్కడ ముఖ్యమంత్రి విజయన్కి చెక్ ఇవ్వడం, సో దీన్ని ఒక సేవా కార్యక్రమంగానే చూడాలి, దీనికి కూడా రాజకీయ ప్రాధాన్యం ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది. అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? కేరళలో జరిగినటువంటి ప్రకృతి విలయాన్ని చూసి మనసున్న వాళ్ళు ఎవరైనా సరే చెల్లించి సహకారం అందించాల్సిన అంశం అది. అందులోనూ ఇండియాలో ఎక్కడ ఎలాంటి పెద్ద ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా తమ వంతుగా సహకారం చేసే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. అందులో ముందుండే వ్యక్తి చిరంజీవి గారు. ఇది వాళ్ళ కొత్తగా కేరళ విషయంలో జరగలేదు, ఈ రోజు కొత్తగా జరగట్లేదు. ఫస్ట్ నుంచి కూడా సమాజంలో యువతకి సేవాభావం నేర్పినటువంటి ఏకైక హీరో ఫస్ట్ నుంచి కూడా ఏపీ మొత్తం మీద చిరంజీవి గారు. అందులో భాగంగానే ఆయన కేరళ ప్రభుత్వానికి ₹1 కోటి విరాళం ఇవ్వడానికి వెళ్ళారు. దీన్ని మనం గొప్పగా చెప్పుకోవాలి. మన తెలుగు వ్యక్తి ప్రాంతీయ అభిమానం అని కాకుండా మన కేరళ వాళ్ళు మన రాష్ట్రం, మన ఇండియాలో రాష్ట్రం అని చెప్పేసి భావించి వెళ్ళి ఇచ్చారు అని చెప్పేసి. దీంట్లో రాజకీయాన్ని ఏం ఎతకాలి మనం అంటే, ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళ మీద బురద జల్లడానికి మాత్రమే ఎత్తుక్కోవాలి. ఈ బురద జల్లే బ్యాచ్ అంతా కూడా ఆయనాడు వరదల్లో పోయినా బాగుండు. ఏంటి సార్ ఈ దారుణం? అసలు సామాన్య బాధల్లో ఉన్న ప్రభుత్వానికి వెళ్ళి ఆర్థిక సహకారం చేయడానికి వెళితే దాంట్లో కూడా సహకారం లెక్క పెట్టడానికి ఎవరన్నా ఉన్నాయా? ఎప్పటి నుంచి చేస్తున్నారా ఆయన? ఐ బ్యాంక్ అయినా, బ్లడ్ బ్యాంక్ అయినా, ఆక్సిజన్ బ్యాంక్ అయినా, స్టేట్ లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఈవెన్ కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా సహకారం అందించారు కదండి వీళ్ళు. ఇవాళ కొత్తగా కేరళకి ఇస్తే దాని మీద ఎందుకు నెగిటివ్ ఎత్తుకుంటున్నాం మనం? చిరంజీవి గారి పర్యటన మామూలుగా చిరంజీవి గారి పర్యటన చేసి చెక్కిచ్చేంత అవకాశం అవసరం ఉండకపోవచ్చు, ఆయనకు అనుకుంటే కనుక పంపించవచ్చు. కానీ కొంత ప్రాధాన్యం ఉంది కాబట్టి పర్యటన చేసి ఆయన అక్కడికి వెళ్ళి మరీ చెక్కిచ్చారు అనేటువంటి వాదనని ఎలా చూడాలి మనం? అసలు ఇది ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు, ఆయన యథావిధిగా సేవా కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ చేశారని అనుకోవాలా? ఒక ముఖ్యమంత్రిని ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి గారు వెళ్ళి స్వయంగా కలిసి ఇవ్వడం అనేది ఆయన చూపించేటువంటి, చేస్తున్న సహాయంలో కూడా చూపించేటువంటి కృతజ్ఞత. ఇది బుద్ధున్న వాళ్ళకి ఎవరికి తప్పుగా అనిపించదు. మనం ₹10 ఇస్తేనే మనం నేరుగా వెళ్ళి 10 కెమెరామెన్లు పిలుచుకొని 100 మందిని జనాలను పిలుచుకుని ఇచ్చే ₹10 మళ్ళీ మనం చేసుకునే గ్రూప్ లో పబ్లిసిటీ 10 ఛానల్స్ పెట్టుకొని 10 గ్రూపుల్లో పెట్టుకొని ₹10కి 25 లక్షల ప్రచారం చేసుకుంటాము. చిరంజీవి గారు మాత్రం చెక్కు డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వకూడదు, అది తప్పైపోయింది జనాలకి. చెప్పారు కదండి, వాళ్ళు ఇళ్ల మీదకి వచ్చి కొట్టరు, ఇళ్ల మీదకి వచ్చి కొట్టేవాళ్ళు కనుక అయితే ఇట్లాంటి పుకార్లు వాళ్ళ మీద రేపరు. వాళ్ళు సౌమ్యులు కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ బుద్ధి వాళ్ళ వైపు వంకరగానే చూసిద్ది. అదేం దౌర్భాగ్యం. వాళ్ళు మాత్రం జనాలందరినీ ఎన్ని చేసినా సరే క్షమించి ముందుకు వెళ్తానే ఉంటారు, అడిగిన వాళ్ళకి సాయం చేసుకుంటూ వెళ్తానే ఉంటారు. వాళ్ళు చేసుకున్న శాపమో వీళ్ళు చేస్తున్న పాపమో మాకు అర్థం కావట్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.